హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మన ఊరు పక్కన ఉన్న కొత్తపల్లి గ్రామంలోకి అయితే వెళ్ళాం. అక్కడైతే మొహరం జాతర చాలా ఘనంగా జరుగుతుంది. చూడొచ్చు. ఇప్పుడైతే మనం రాగానే అక్కడైతే పెద్ద పుల్లు వేషం వేసుకొని గుండం చుట్టూ అయితే తిరుగుతున్నారు. అలా వాళ్ళైతే గుండం చుట్టూ తిరిగేసి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతారు. అలా వాళ్ళైతే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు. ముందుగా గుండం చుట్టూ అయితే తిరిగి అలా 9 లేదా 5 రౌండ్లు అయితే తిరుగుతారు డ్యాన్స్ చేసుకుంటూ. చూడొచ్చు వాళ్ళైతే ఎలా ఎగురుకుంటూ వెళ్తున్నారో. అలాగే పెద్ద పులి వేషం, అలాగే చింపాంజీ వేషం కూడా వేశారు. మొత్తం ముగ్గురు అయితే ఉన్నారు. చూడొచ్చు. ఒకరిని కత్తి పట్టుకొని అయితే ఎగురుతున్నాడు. అలా ఎగురుతుండగా పిల్లలైతే వాళ్ళని చూసి దూరం అయితే జరుగుతారు, వాళ్ళు భయపెట్టిస్తారని. చూడొచ్చు. ఈ మొహరం జాతర అయితే ఈ కొత్తపల్లి గ్రామంలో ఘనంగా జరుగుతుంది. చూడొచ్చు. అలా ఎగురుతున్నాడు. అలాగే పక్కన ఉన్న అతను కూడా మంచిగా ఎగురుతున్నాడు. ఇప్పుడైతే మనం ఈ దేవుని అయితే దర్శనం చేసుకోవాలి. అలా దేవుని దర్శనం చేసుకుని మనమైతే వెళ్ళిపోవాలి. చూడొచ్చు. వాళ్ళైతే మళ్ళీ దేవుని దగ్గరికి అయితే వెళ్ళారు. చూడొచ్చు. ఆ డోర్ దగ్గర అయితే వెళ్ళి ఎదురు చూస్తున్నారు అందరి కోసం. అలా దేవుని ముందు కూడా అలా డ్యాన్స్ చేసి వాళ్ళైతే మళ్ళీ దేవుని అయితే దర్శనం చేసుకుంటారు. ఈ పండుగ రాగానే ఆ ఊరి గ్రామస్తులందరూ మంచి సంతోషంగా ఉంటారు. అలాగే మీరు కూడా ఇలాంటి జాతరలకైతే విజిట్ చేయండి. చూడొచ్చు. డోర్ అయితే ఓపెన్ చేసి వాళ్ళైతే లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళైతే పీరమ్మలను అయితే దర్శనం చేసుకొని వాళ్ళైతే సంతోషంగా మళ్ళీ తిరిగి ఇంటికైతే వెళ్తారు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ పీరమ్మలను బయట తీయడానికి అయితే గ్రామస్తులందరూ వచ్చి దేవుణ్ణి అయితే ఫస్ట్గా పూజ చేసి పీరమ్మలు అయితే బయటికి తీస్తారు. అంతలోనే మనకైతే విభూతి పెడతారని చెప్పేసి మనమైతే ఆడికైతే వెళ్ళాం. చూడొచ్చు. ఆడైతే ఫుల్ రష్గా ఉంది. అయినా కానీ మనం ఆ లోపల నుండి అయితే బయటికి వెళ్ళాం. అంతలో పీరమ్మలు అయితే బయటికి అయితే తీసుకొచ్చారు. మనం మళ్ళీ ఈ పీరమ్మల దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు అక్కడైతే ఇంకా రష్ ఉంది. మనమైతే అలా వెళ్ళి బయటకు అయితే వచ్చాం. చూడొచ్చు. పీరమ్మలకైతే అన్ని కుడుకలు అలాగే జట్టి లాంటివి అయితే కడతారు. చూడొచ్చు. వీళ్ళందరూ అలా కుడుకల నుండి జట్టి అయితే కడుతున్నారు. అలాగే పీరమ్మలు వాటి కింద నుండి అటు ఇటు తిరుగుతారు. చూడొచ్చు. వీడొచ్చేసి మంచిగా అలాగే చాలా పీరమ్మలు అయితే ఉంటాయి. చూడొచ్చు. ఇక్కడైతే ఒక వ్యక్తి కొరడాతో కొట్టుకుంటున్నాడు. ఎలా కొట్టుకుంటున్నాడు చూడండి. అది మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మనకైతే దెబ్బ తాకుతాయని చెప్పేసి నేనైతే ట్రై చేయలేదు. అలా తర్వాత వీళ్ళైతే మళ్ళీ పీరమ్మలు పట్టుకొని రౌండ్గా అయితే నిలబడ్డారు. ఇప్పుడు రౌండ్గా నిలబడి చుట్టూ అయితే తిరుగుతున్నారు. చూడొచ్చు. ఆడైతే ఒక టవల్ పెట్టేసి వాళ్ళైతే మధ్యలో నిలబడ్డారు. వాళ్ళ చుట్టూ వీళ్ళైతే రౌండ్గా తిరుగుతున్నారు. మరి దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. చూడొచ్చు. వాళ్ళైతే ఎలా ఎగురుతున్నారో చూడండి. అలా పీరమ్మలు పట్టుకొని అలా అయితే ఎగురుతారు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు. అలా వాళ్ళు ఎగురుతుండగా ఆ కుడుకలు అయితే వాళ్ళ మధ్యలో అయితే పడతాయి. చూడొచ్చు. వాళ్ళైతే అలా ఎగిరి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నారు. అలాగే మనం కూడా వాటిని అయితే చూస్తున్నాం. ఈ జాతర అయితే మంచిగా జరుగుతుంది. చూడొచ్చు ఎంతమంది జనాలు వచ్చారు. మనకైతే ముందుకు పోనీ కూడా ప్లేస్ అయితే లేదు. మనం దూరంగా ఉండి మనం వీడియో అయితే తీసాం. అలాగే నేను కూడా కొద్దిసేపు పీరమ్మలు అయితే ఎత్తుకొని అలా డ్యాన్స్ అయితే చేశాను. వీడియో అయితే తీయలేదు. చూడొచ్చు. అలా వాటర్తో బిందెలు నీళ్ళు అయితే పోస్తున్నారు. వీళ్ళైతే ఎగురుతున్నారు. అలా లాస్ట్కి అయితే వాళ్ళైతే ఎగిరి ఆగేశారు. మనమైతే అక్కడ నుండి మళ్ళీ షాపింగ్ కోసం అని వెళ్ళాము. చిన్న పిల్లల కోసం, మా ఇంటి పక్కన పిల్లల కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. చూడొచ్చు. వీడైతే ఫుల్గా షాపులు అయితే ఉన్నాయి. మనమైతే అక్కడ నుండి ఒక చిన్న వస్తువు అయితే కొనుక్కొని ఇంటికైతే బయలుదేరాం.